హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఈ 60 డేస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో కేవలం మనకి ఇంకా 60 డేస్ మాత్రమే ఉంది. ఈ 60 డేస్ కూడా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుని మీరు 100 లో ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో అది ఎలాగో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్ గా ఉంటే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో ఈ 60 డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, సో మనకున్నది కేవలం 60 డేస్ అండి. ఓకే, సో ఈ 60 డేస్ ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో మొత్తం సిలబస్ ప్రిపేర్ అవ్వాలా? వద్దు. ఈ 60 డేస్ లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం చాలా కష్టం. అంటే 200 మార్క్స్ ని కంప్లీట్ చేయడం కష్టం. అయితే మన టార్గెట్ ఏంటి? 100 లోపు ర్యాంక్ రావాలి. 100 లోపు ర్యాంక్ రావడానికి ఎన్ని మార్క్స్ కావాలో ఆ మార్క్స్ కి ప్రిపేర్ అవ్వండి చాలు. సో 100 లోపు ర్యాంక్ రావాలి అంటే మనకి మినిమం 100 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే 100 లోపు ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయినట్టయితే సో మీ టార్గెట్ కి రీచ్ అవ్వచ్చు. సో ఈ 100 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ నుంచి మీరు ఏం చేయాలి అంటే మ్యాథ్స్ లో ఈజియెస్ట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాథ్స్ 50 మార్క్స్ ఉంది కదా, ఈ 50 మార్క్స్ నుంచి ఈజీ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈజీ టాపిక్స్ చూసినట్టయితే మనకి 25 to 30 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఫిజిక్స్ లో ఈజియెస్ట్ టాపిక్స్ చూసినట్టయితే మనకి 12 మార్క్స్ వరకు కవర్ అవుతున్నాయి. కెమిస్ట్రీలో ఈజీ టాపిక్స్ చూసినట్టయితే మనకి 16 మార్క్స్ వరకు కవర్ అవుతున్నాయి. సో ఇక్కడే రఫ్ గా మనకి ఎంత కవర్ అవుతుందండి? 60 మార్క్స్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచే ఈ 100 మార్క్స్ లో 60 మార్క్స్ మీరు ప్రిపేర్ అవ్వండి ఎంపీసీ నుంచి. అలాగే కోర్ లో ఒక 50 to 60 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఓవరాల్ గా ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచెస్ కి మనకి 10 యూనిట్స్ ఉంటున్నాయి. 10 యూనిట్స్ ఉంటాయి. సో ఈ 10 యూనిట్స్ లో మీ ఫేవరబుల్ టాపిక్స్ ఏంటో అనేది చూసుకోండి. ఒక 5 చాప్టర్స్ చూస్ చేసుకో. ఈ 5 చాప్టర్స్ ఎలా ఉండాలంటే ఈ 5 చాప్టర్స్ నుంచి 50 మార్క్స్ వెయిటేజ్ కవరేజ్ చేసే విధంగా ఉండేది చూసుకో. అర్థమవుతుందా? ఈ 10 చాప్టర్స్ లో ఈజియెస్ట్ చాప్టర్స్ ఏమున్నాయి, ఈ ఈజియెస్ట్ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి వెయిటేజ్ 50 to 60 మార్క్స్ కవర్ అవుతుందా లేదని చెక్ చేసుకోండి. ఇవి ప్రిపేర్ అవ్వండి చాలు. ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో 60 డేస్ కూడా మీరు ఇలా సెలెక్ట్ ఎంపీసీ నుంచి 50-60 మార్క్స్, అలాగే కోర్ నుంచి 50-60 మార్క్స్ ప్రిపేర్ అయినట్టయితే 100 to 110 మార్క్స్ మీరు హ్యాపీగా ఆన్సర్ చేయగలరు. సో రిమైనింగ్ ఏంటి అంటే టైం ఉంటే మీరు జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూసుకునే కొన్ని మార్క్స్ మీరు గెయిన్ చేయగలరు. సో ఇది స్ట్రాటజీ. సో ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయినట్టయితే అట్లీస్ట్ మీకు 100 మార్క్స్ స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఇంకేదో ట్రై చేద్దామంటే అది ఏది కుదరదు. ఎస్పెషల్లీ చాలా మంది ఇంకా కామెంట్స్ లో చీట్ కోడ్స్ చెప్పండి, నన్నే కాదు చాలా మంది ఎడ్యుకేటర్స్ ఇంకా చీట్ కోడ్స్ అని అడుగుతున్నారు. మీరు చీట్ కోడ్స్ జోలికి వెళ్ళినట్టయితే మీకు 100 లోపు ర్యాంక్ అనేది రాదు. ఇది పక్కా నోట్ చేసి పెట్టుకోండి. మీరు ప్రిపేర్ అవ్వకుండా చీట్ కోర్స్ మీద బేస్ అయిపోయి మనం ఏదో అటెంప్ట్ చేసేద్దామంటే అవేమీ కుదరవు. ప్రిపేర్ అయిన వాళ్ళే టెన్షన్ పడుతున్నారు. మీరు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా చీట్ కోర్స్ మీద బేస్ అయిపోదాం అనుకుంటున్నారు చాలా మంది. సో వాళ్ళకైతే ర్యాంక్ అయితే రాదండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కనీసం ఏ గ్రేడ్ కాలేజ్ లో కూడా జాయిన్ అవ్వలేరు. సో ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. కనీసం ఈ 60 డేస్ అయినా సరే ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి కనీసం 100 మార్కులకైనా ప్రిపేర్ అవ్వండి. ఈ 100 మార్కులకు ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ బ్యాలెన్స్ 100 మార్కుల సిలబస్ కి బేసిక్స్ చూసుకొని వెళ్ళండి చాలు. ఈ బేసిక్స్ చూసుకొని వెళ్ళినా మీరు కొన్ని మార్క్స్ గెయిన్ చేయగలరు. 100+ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ర్యాంక్ 100 లోపు వచ్చే అవకాశం ఉంది. ఈ 60 డేస్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 100 మార్క్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎఫెక్టివ్ గా టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అంటే లాస్ట్ ప్రీవియస్ 5-10 ఇయర్స్ పేపర్స్ తీసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో చూడండి. సో మనకి సిలబస్ కాపీ పక్కన పెట్టుకుని మోడల్స్ ఏవైతే ఉన్నాయో, సో మ్యాట్రిసెస్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ తీసినట్టయితే వాటి మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోడల్స్ అన్ని చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ప్యాటర్న్స్ ఎలా ఇస్తున్నాడో అర్థమవుతుంది. నెక్స్ట్ ఈజీ చాప్టర్స్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈజీ చాప్టర్స్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. ఫస్ట్ ఈజీ చాప్టర్స్ కంప్లీట్ చేయండి. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మేక్ షార్ట్ నోట్స్. ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకే, మీరు ఈ 100 మార్క్స్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 100 మార్క్స్ కే ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అది చాలా సింపుల్ గా ఉండాలి. ఓకే, ఆ షార్ట్ నోట్స్ లో ఏముండాలి? మ్యాట్రిసెస్ తీస్తే మ్యాట్రిసెస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ అవుతూ ఫార్ములాస్, ఈక్వేషన్స్, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఈ 100 మార్క్స్ ని కూడా, ఓకే, ఈ 100 and 110 మార్క్స్ ని కూడా కవర్ చేసే విధంగా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఈ 60 డేస్ కూడా ఈ 60 డేస్ లో ఈ 100 మార్క్స్ ఎలా కంప్లీట్ చేయాలో ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఆ టైం టేబుల్ ఫాలో అవుతూ 100 మార్క్స్ ని క్లోజ్ చేయండి. మాక్ టెస్ట్లు రాయండి. ఈ మాక్ టెస్ట్లు రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్లు రాయండి. ఎక్కువ మాక్ టెస్ట్లు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 60 డేస్ లో మీరు మాక్ టెస్ట్లు రాసుకుంటూ కూర్చుంటే 100 మార్క్స్ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? సో ఈ మిగిలిన 60 డేస్ లో ఎవరైతే ప్రిపేర్ అయ్యి టాప్ ర్యాంక్ కొడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇది ఫాలో అయ్యి
మీరు మంచి ర్యాంక్ స్కోర్ చేస్తారని కోరుకుంటాం. ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ఇసెట్ పోర్టల్.